ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలోని తరువాయి భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలము ఒట్టు పెట్టుకొనవద్దు అని యేసు ప్రభుల వారు ఎందుకు చెప్పినారో ఆలోచన చేద్దాం. ఒట్టు పెట్టుకొనకూడదు అనడంలో అనేక విషయాలు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎప్పుడు ఒట్టు పెట్టాల్సి వస్తుంది, ఎప్పుడు ప్రమాణం చేయాల్సి వస్తుంది, ఎప్పుడు దేవుడి పేరు కానీ ఆకాశం పేరు కానీ ఎందుకు ఎత్తాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణమైనటువంటి మాటలు నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక వ్యక్తి ఒట్టు పెడితే నిజము, ఒట్టు లేకపోతే ఏదైనా మాట్లాడొచ్చా? రెండు విధాలుగా మాట్లాడే నాలుక, రెండు విధాలుగా మాట్లాడే వ్యక్తులు, ఇది ప్రభు ఎప్పుడు ఇష్టపడరు. కపట జీవితము, మోసపు మాటలు, అబద్ధము ప్రభు ఇష్టపడరు. సామెతల గ్రంథంలో మరలా హెచ్చరించబడుతుంది, దొంగతాసు యెహోవాకు హేయము. అంటే మోసపుచ్చేటువంటి జీవితం, పైకి ఒకలాగా కనబడి లోపల ఇంకొకలాగా ఉండేటువంటిది. ఇటువంటి జీవిత విధానం, ఇటువంటి ప్రవర్తన ప్రభు ఇష్టపడరు. ఇది మోసపు ప్రవర్తన, దీనిని నేను ఇష్టపడను అంటున్నారు. కనుక ఒట్టు పెట్టినప్పుడు ఒకలాగా మాట్లాడి, ఒట్టు పెట్టాల్సి వస్తే నిజంగా మాట్లాడతా అనేటువంటిది యేసు ప్రభుల వారు మొదట ఇష్టపడరు. రెండు, మానవ జీవితంలో స్వల్పమైన అల్పమైన విషయాల కొరకు దేవుని మధ్యలోకి తీసుకురావడం. దేవాది దేవుని నామము పరిశుద్ధమైనది. దాన్ని ఎక్కడ ఎత్తాలి, ఎక్కడ ఎత్తకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేటువంటి వివక్ష, అటువంటి వివేచన కోల్పోయి మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడే స్థితికి వచ్చేస్తున్నారా? మానవ సంబంధాల్లో చిన్న చిన్న విషయాల్లో, మానవుల విషయాల్లోకి దేవుణ్ణి తీసుకొస్తారా? ఒకసారి హైదరాబాద్ పట్టణంలో ఎవరో ఒక వ్యక్తికి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నట్ట. 2 లెగ్ పీసులు రాలేదు, ఒకటే వచ్చింది. కనుక ఆ కోపం వచ్చి ఒక మినిస్టర్ గారిని ట్యాగ్ చేసి, అన్న 2 లెగ్ పీసులు ఆర్డర్ చేస్తే ఒకటే వచ్చింది. అప్పుడు మినిస్టర్ గారు అన్నారు, నేను ఎట్లా బాధ్యున్నైతే దీనికి? చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏదో ఒక చిన్నదానికి జరిగితే ఒక వ్యక్తి కోపం వచ్చి మినిస్టర్ గారిని ట్యాగ్ చేసినట్టు, అదే రీతిగా మానవుల చిన్న చిన్న అల్పమైనటువంటి విషయాల కొరకు, స్వార్థం కొరకు, గొడవల కొరకు దేవుని పరిశుద్ధ నామాన్ని ఎత్తి ఉచ్చరించవలసిన అవసరత ఉందా? మానవ జీవితంలో దేవుణ్ణి దిగజార్చేటువంటి ఆలోచన విధానం కూడా ఇందులో ఒక రీతిగా కారణం. మానవులు దేవుని పేరెత్తుతూ దేవుని ఔన్నత్యాన్ని, మహిమను మరిచిపోయి మాట్లాడిన పరిస్థితులు, వీటన్నిటిని ప్రభువుల వారు హెచ్చరిస్తూ, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకంటే ఎక్కువైనది సాతాను దగ్గర నుంచి వస్తుంది, అంతకంటే ఎక్కువైనది మంచిది కాదు అని ప్రభుల వారు చెప్తుండ్రు. దుష్టు నుంచి పుట్టేటువంటి ఆలోచనలు, మానవ సంభాషణలో మితిమించి మాట్లాడి, కొన్నిసార్లు నమ్మరాకుండా ఉన్నవి నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ మంచి ప్రయత్నాలు కావంట. మన మాటలు యుక్తమైనవిగా ఉంటే, మన మాటలు అంగీకారంగా ఉంటే, మన మాటలు ప్రభు దృష్టికి అంగీకారపరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ స్థితి రాదు. కనుక మన మాటలు, మన ప్రవర్తన ఒట్లు పెట్టేంత అవసరత లేని స్థాయిలో ఉండేటట్లుగా మన జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించుకృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. మా మాటలు కొద్దివై ఉండునట్లు, మా ప్రవర్తనలో మేము సరిగ్గా ఉండుటకు నీ కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.